ఒరే షించాన్, ఈ 2 రోజుల దీపావళికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? నేనైతే మా మావయ్య ఇంటికి వెళ్తున్నాను, అది కూడా ఫ్లైట్లో. అక్కడైతే నాకు కావాల్సిన టపాసులన్నీ ఉంటాయిరా. నేను 2 రోజులు ఫుల్ కాలుస్తూనే ఉంటాను. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళవు కదా, మీ మావయ్య ఇంట్లో గుమ్ము కూర్చో ఉంటావు. లేదురా రే, నేనైతే కన్ఫర్మ్ గా ఈసారి ఎక్కడికైనా వెళ్తాను. ఎక్కడికి ఎందుకు, మేడం చెప్పింది కదా ఈజిప్ట్ కి, అక్కడికైతే వెళ్ళి ఆ మమ్మీలతో అయితే టపాసులు అయితే పేలుస్తాను. ఏంట్రా షించాన్, పొద్దున్నే జోకులు వేస్తున్నావు, నాకు నవ్వు కూడా రావట్లేదు. ఈజిప్ట్ ఏమైనా మీ ఇంటి పక్కన ఉంది అనుకుంటున్నావా? అందులో అది ఏన్షియంట్ ఈజిప్ట్, అది మాయమైపోయిందిరా, అసలు కనపడదు నీకు. అయినా పర్లేదు, ఎలాగైనా దాన్ని అయితే కనిపెట్టి మమ్మీలతో అయితే టపాసులు అయితే కాల్చి నీకు ఫోటో పెడతారా, చూస్తూ ఉండు. అద్దో మా మామయ్య వచ్చినట్టున్నాడు, నేనైతే వెళ్తున్నా ఇంకా, బాయ్ బాయ్. అరే షించాన్, లేదురా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలిసిపోతుంది. సరేలేరా, చూస్తూ ఉండు, నేను నీకు ఫోటో పెడతాలే, బాయ్ బాయ్, నేను పోతున్నా ఇంకా. ఒరే షించాన్, త్వరగా బండెక్కు, ఇంటికి పోదాం. అలాగే డోరేమాన్ కూడా వచ్చాడంట, బస్ స్టాండ్ కాడ ఉన్నాడు. వాడైతే వెయిట్ చేస్తూ ఉంటాడు రా చాలాసేపటి నుంచి. త్వరగా ఎక్కు, వాడినైతే తీసుకుపోదాం. ఏంటి మావయ్య, డోరేమాన్ వచ్చాడా? త్వరగా పద మావయ్య. అయితే ఏంట్రా షించాన్, వాడి మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఇప్పుడు. మావయ్య అదేం లేదులే, త్వరగా పద వాడి కాడికి. అలాగే షించాన్ పోతున్నాను. అలాగే డోరేమాన్ వచ్చాడు కదా, రేపు సాయంత్రం టపాసులు పేల్చుకోవడానికి టపాసులు అంగడికి పోదాం. అయ్యా టపాసులా? అలాగే మావయ్య, టపాసులకు పోదాం. మావయ్య మర్చిపోయాను, దానికి ముందు నీకు విషయం చెప్పాలి. ఏంట్రా షించాన్, ఈసారి ఏం బాంబు పేల్చబోతున్నావు? మావయ్య అదేం లేదులే మావయ్య, డోరేమాన్ కూడా రాని, ఇద్దరికి కలిసి చెప్తాను. ఇద్దరు షించాన్, డోరేమాన్ ఇక్కడే ఉన్నట్టున్నాడు. అవును మావయ్య, ఇద్దరు ఇక్కడే ఉన్నాడు. ఒరే డోరేమాన్, త్వరగా బండెక్కురా. పద మావయ్య, ఇంకా పోదాం. ఒరే డోరేమాన్, ఎలా ఉన్నారా? ప్రయాణం బాగా జరిగిందా? ఏంటి మావయ్య వీడికేమైనా జ్వరం వచ్చిందా ఏంటి అలా అడుగుతున్నాడు? ఒరే డోరేమాన్, ఏం రా నీకు, నేను మంచిగానే అడిగాను కదా. సరేలే మావయ్య, నీకు నాకు చెప్పాను కదా ఒకటి చెప్తా అని. అదేంటంటే టపాసులు మనం మన ఇంటికాడ కాకుండా ఇంకెక్కడికైనా పోయి పేల్చుకుందాం మావయ్య. ఏంటి, మన ఇంటికాడ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి రా షించాన్? మావయ్య ఈడైతే కన్ఫర్మ్ గా ఏ చంద్రుడి మీదకో సూర్యుడి మీదకో తీసుకెళ్ళమంటాడు. ఒరే డోరేమాన్, నువ్వు కాసేపు ఆగురా. మావయ్య ఈ రోజు మా మిస్ అయితే ఒక ప్లేస్ గురించి చెప్పింది, అదేంటంటే ఈజిప్ట్. అది కూడా మాయమైపోయిందంట మావయ్య, అక్కడ మమ్మీలు కూడా ఉంటారంట. అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు టపాసులు పేల్చుకుందాం మావయ్య. ఏంట్రా షించాన్, అంత పెద్ద బాంబు పేల్చావు? అనుకుంటానే ఉన్నా మావయ్య, ఫస్ట్ రాగానే అంత ప్రేమగా మాట్లాడాడు ఏందా అని. ఒరే డోరేమాన్, నువ్వు కాసేపు ఆగురా. ఒరే షించాన్, అలాంటి ప్లేస్ ఏం లేదురా, మీ మిస్ ఏదో ఊరినే కథ కోసం చెప్పినట్టుంది. మావయ్య లేదు మావయ్య, నేను ఒక బుక్ లో చూసాను. మర్చిపోయాను, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఏమో దాని గురించి చదివాను. ఒరే షించాన్, ఇంకా దాని గురించి ఆపలేదంటే నీ ముఖం పగల కొడతా. మావయ్య లేదు మావయ్య, వెళ్దాం మనం అక్కడికి. సరే షించాన్, చూద్దాంలే. మావయ్య మర్చిపోబాకు, మాటిచ్చావు, ఈ రోజు సాయంత్రం తీసుకెళ్లాలను అక్కడికి. ఒరే షించాన్, ఈ రోజు సాయంత్రం ఎలా రా? అందులో ఆ ఈజిప్ట్ ని కనిపెట్టాలి. లేదు మావయ్య, నువ్వు ఎలాగైనా తీసుకెళ్ళాలి, లేకపోతే పక్కింట్లో సిలిండర్ వేసి పేల్చేస్తా. ఒరే షించాన్, అంత పని మాత్రం చేయబాక. మావయ్య ఇంక వదిలే మావయ్య, నేను చూసుకుంటాలే, సాయంత్రం ఎలాగోలా బయటికి వెళ్దాం. ఒరే షించాన్, డోరేమాన్ చెప్పాడు కదా తీసుకెళ్తానని, ఇంకేం చేయబాక. అయ్యా నాకు తెలుసు మావయ్య, అందుకే ముందరే డోరేమాన్ తీసుకొచ్చాను. ఏంట్రా షించాన్, నువ్వా తీసుకొచ్చిన డోరేమాన్ ని? అవును మావయ్య, వాడు నాకు మెసేజ్ పెట్టి మరీ పిలిపించాడు, అది కూడా పోలీసుల ఫోన్ నుంచి. సరేలే, ఎలాగోలా పిలిపించాలే గానీ మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను. ఫ్రెండ్స్, మావయ్య అయితే మనల్ని అయితే ఈజిప్ట్ కి తీసుకెళ్తున్నాడు. ఆ లోపల మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఫుల్ గా చూడండి. సరే షించాన్, నేను వెళ్ళి పనుకుంటాను. మావయ్య ఏంటి మావయ్య, పునుకుంటావా? అదేలేరా షించాన్, ఇప్పుడు వెళ్ళి పనుకుంటే రాత్రి మొత్తం జర్నీ చేయొచ్చు కదా. అద్ది మావయ్య, అలా అన్నావు, బాగుంది. అమ్మయ్య, ఉన్న టపాసులన్నీ అయితే పేల్చేశాను. ఇంకైతే మావయ్యని అయితే లేపాలి, సాయంత్రం అయిపోయింది. ఈ డోరేమాన్ కూడా ఇంకా లేదు. ఒరే డోరేమాన్, మావయ్య లేయి మావయ్య, టైం అయింది. ఏంట్రా షించాన్, అప్పుడే లేపేసావు, ఇంకా టైం ఉంది కదా. ఒరే డోరేమాన్, టైం ఎక్కడుందిరా, సాయంత్రం అయిపోయింది. అలాగే మనం వెళ్ళి టపాసులు తీసుకోవాలి, నువ్వు ఇంకా గ్యాడ్జెట్ రెడీ చేయాలి, మనం అయితే ఫ్లైట్ లో వెళ్ళాలరా. సరేలే మావయ్య లేపు. మావయ్య పైకిలే మావయ్య. ఒరే షించాన్, ఏంట్రా నన్ను అప్పుడే లేపేసావు, ఇప్పుడే కదా పనుకుంది. మావయ్య టైం లేదు మావయ్య, సాయంత్రం అయిపోయింది, వెళ్ళి టపాసులు కూడా కొనాలి కదా. అవును కదరా షించాన్, మర్చిపోయాను. సరేలే, మంచి టైంకే లేపో, వెళ్ళి స్నానం చేసి వస్తాను, టపాసులకు పోదాం. త్వరగా రారా షించాన్, బండెక్కు, మనమైతే ఇప్పుడు టపాసులు కొనడానికి వెళ్ళాలి. మావయ్య నేను చెప్పా కదా మావయ్య, త్వరగా రావచ్చు కదా, చూసావా టైం ఎంత అయిందో. ఒరే షించాన్, నువ్వు ఆపరా, మనమైతే వెళ్లాల్సింది ఫ్లైట్ లోనే, అందులో డోరేమాన్ గ్యాడ్జెట్ ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఈ శ్రద్ధ ఏందో చదువులో చూపించుంటే ఈ పాటికి మంచి మార్కులు వచ్చిండేవి నీకు. ఒరే డోరేమాన్, గ్యాడ్జెట్ రెడీ అయిపోయిందా? మావయ్య గ్యాడ్జెట్ ఎప్పుడో రెడీ అయిపోయింది. అలాగే ఈజిప్ట్ ని కూడా కనిపెట్టేసింది మావయ్య, అక్కడ మనుషులు కూడా ఉన్నారంట. ఏంట్రా డోరేమాన్, మనుషులా?
అదేలే మావయ్య మమ్మీలు. అయ్యా మావయ్య చెప్పా కదా, నేను అప్పటికి మ్యాథ్స్ బుక్ లో కూడా చదివాను. ఏన్షియంట్ సిటీ ఉంది అంటే నువ్వు నమ్మలేదు కదా, అదో డోరేమానే చెప్పాడు. మావయ్య నాకైతే నువ్వు చాలా టపాసులు కొనియాలి, అక్కడ మమ్మీలకు కూడా సరిపోవాలి కదా. సరేలే షించాన్, చెప్పాను కదా కొనిస్తానులే. అవునరా డోరేమాన్, ఆ గ్యాజెట్ ఎలా పనిచేస్తుందిరా? అంత త్వరగా ఎలా కనిపెట్టావు దాన్ని? అరే షించాన్, నా గ్యాడ్జెట్ ఏమన్నా నీలాగా అనుకున్నావా? ఆ గ్యాడ్జెట్ అయితే సూపర్ గ్యాడ్జెట్. ఈ రోజే 24th సెంచరీ నుంచి తీసుకొచ్చాను. సరేలేరా, నీదేలే గ్యాడ్జెట్, ఎలా పనిచేసిందో చెప్పురా అంటే. అది నీకు చెప్పిన అర్థం కాదులేరా షించాన్. మనం అయితే ఇప్పుడు వెళ్ళి ఆ ప్లేన్ గాని ఎక్కామంటే అదే మనల్ని తీసుకెళ్లిపోద్ది అక్కడికి. ఆ గ్యాడ్జెట్ అయితే ఆ ప్లేన్ లో వేస్తున్నాను. సరే షించాన్, మీరు కొట్టుకోవడం ఆపండి, ఇద్దాం. మనం అయితే టపాసుల షాప్ కి అయితే వచ్చేసాం. చూసారా ఎంత రష్ ఉందో ఇక్కడ? అవును మావయ్య, చాలా రష్ ఉంది. ఇదేదో ఫేమస్ షాప్ అనుకుంటా మావయ్య. అవునరా షించాన్, చాలా ఫేమస్. లాస్ ఏంజల్స్ లో అందరూ ఇక్కడే వచ్చి కొనుక్కుంటారు. అదంతా పక్కన పెట్టలేరా షించాన్, నీకేం కావాలో కొనుక్కో, కాకపోతే తక్కువగా కొనుక్కో. నాకైతే డబ్బులు లేవు. ఏమిటి మావయ్య, దీపావళి వచ్చేది సంవత్సరానికి ఒకసారి, నువ్వేమో తక్కువగా కొనుక్కో అంటున్నావు. అందులో మమ్మీలు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఎన్ని కావాలో ఏంటో. మావయ్య ఇప్పుడే చెప్తాను, నువ్వు కానీ నేను అడిగింది కొనియలేదంటే ఇదో అగ్గిపెట్టి తెచ్చినాను. ఒక అగ్గిపుల్ల అయితే వెలిగించానంటే చాలు, టపాసులతో పాటు ఆయన కూడా ఎగిరిపోతాడు. ఏంట్రా షించాన్, నువ్వు ఇలా తయారయ్యావు? కాదు అంటే సిలిండర్ పెట్టి పేలుస్తా అంటావు, అదేమన్నా అంటే టపాసులు అంగడి పేల్చేస్తా అంటున్నావు. మామయ్య నువ్వు కాసేపు గమ్ముగుండు మామయ్య, వాడు చేసినా చేస్తాడు. రే షించాన్, నీకేది కావాలో కొనుక్కో. అద్ది షించానా మజాక అలా అన్నారు, బాగుంది. ఆ బాబు, ఏం కావాలో చెప్పు, అన్ని తారాజువులు అన్ని ఉన్నాయి, నీకేది కావాలంటే అది ఇస్తాను. అన్న నేనైతే చెప్తూ ఉంటా, నువ్వైతే లిస్ట్ రాసుకుంటా ఉండు. నాకైతే ఇప్పుడు ఒక 10 సెట్లు చిచ్చుబుడ్లు, ఇంకో 20 సెట్లు అయితే భూచక్రాలు, ఇంకో 50 సెట్లు అయితే వంకాయ బాంబులు, ఇంకా 100 సెట్లు రాకెట్లు కూడా ఇచ్చేయి, చాలా ఇచ్చేయి. నీ దగ్గర అంగడంగడ ఉన్నా ఇచ్చే అన్నా. ఆ బాబు, నువ్వు చెప్పిన దాన్ని అలాగే కొత్త కొత్త కూడా ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తలే. అన్నా నాకు తెలుసు నువ్వు మావోడివే. మామయ్య నువ్వైతే బ్యాంక్ కి కన్నం వేయాల్సిందే నువ్వు. మావయ్య నేను చెప్పేశాను, అన్న అయితే ఇప్పుడు కంటైనర్లు అయితే ప్యాక్ చేస్తాడంట. ఊరే షించాన్, ఏమేం చెప్పారా? కంటైనర్ లో ప్యాక్ చేయించాడు. మావయ్య నేనేం చెప్పలేదు మావయ్య, తక్కువే చెప్పాను. ఏం చెప్పానంటే ఒక 100 సెట్లు రాకెట్లు, 20 సెట్లు భూచక్రాలు, 20 సెట్లు చిచ్చుబుట్లు, ఒక 50 సెట్లు వంకాయ బాంబులు, అంతే మావయ్య, ఇంకేం చెప్పలేదు. ఏంట్రా షించాన్, అంతేనా? ఇంకొంచెం తీసుకోకూడదా? మావయ్య అంగడి అడిగాను కానీ ఆయన ఇవ్వలేదు, ఏవో కొత్త రకమైన టపాసులు ఇస్తా అన్నాడు, సరే అని చెప్పా. ఊరే షించాన్, నీతో మాట్లాడుతుంటే నాకు పిచ్చి వస్తుంది. అన్నా మాది ఎంత అయిందన్నా? అన్నా మీది మొత్తం 1 lakh అయింది. ఫోన్ పేనా క్యాషా? ఊరే షించాన్, మొత్తం 1 లక్ష కొన్నావా? మావయ్య ఏంటి తక్కువ ఏంటి? మామయ్య నువ్వు ఇలా ల్యాక్ చేస్తూ ఉంటే వాడు ఇంకా ఇంకో 1 లక్ష కొనుక్కునేస్తాడు. నువ్వు త్వరగా ఫోన్ పే కొట్టేసేయి, మనమైతే వెళ్దాం. ఇంకా ఏంటో డోరేమాన్ ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ కింద రాకెట్ పెట్టి పేల్స్తా. ఒరే షించాన్, అంత పని మాత్రం చేయబాకు, పెట్టినా పెట్టేస్తావు. మామయ్య నువ్వు త్వరగా కొను మామయ్య, వీడేంతో కింద రాకెట్ పెడతా అంటున్నాడు. అన్నా నేనైతే ఫోన్ పే కొట్టేశాను. రారా డోరేమాన్, ఈ కంటైనర్ కార్ మీద పెడదాం. మామయ్య వస్తున్నా పదా. అమ్మయ్య షించాన్, త్వరగా ఎక్కురా, పోదాం, లేట్ అయిపోయింది. మళ్ళీ నైట్ మొత్తం జర్నీ చేసి పొద్దున్నే అక్కడికి వెళ్తామో లేదో. ఏంటి మావయ్య నువ్వు వెళ్తామో లేదో అంటున్నావు, సిలిండర్ కూడా రెడీగా ఉంది, చెప్తే నేను సిలిండర్ పేలుస్తా. ఒరే షించాన్, అంత పని చేయబాక, కన్ఫర్మ్ గా వెళ్తాంలే. అమ్మయ్య డోరేమాన్, ఏదిరా మన ఫ్లైట్? మామయ్య అద్దో కనపడుతుంది కదా, అదే మన ఫ్లైట్. అదో దానికైతే మన గ్యాడ్జెట్ కూడా గుచ్చేసాను, మనమైతే ఇంకెక్కితే అదే తీసుకెళ్లిపోతుంది. అయ్యా మావయ్య కంటైనర్ అయితే నేను పట్టుకుంటా. ఒరే షించాన్, అంత పని మాత్రం చేయబాకు, అందులో నీ దగ్గర అగ్గి పెట్టుంది అంటున్నావు, వేసామంటే ఇంకేం లేదు, గాల్లోనే పేలిపోతాం. మావయ్య లేదు మావయ్య, నేను అసలు అలా చేయను, ఏం లేదు, ఒక ఆటం బాంబు పేలుస్తా అంతే. మావయ్య నా మాటిను, ఆ కంటైనర్ నువ్వే పెట్టుకో, మేమందరం వెనకాల కూర్చుంటాం. అలాగేరా డోరేమాన్, సరే పద, ఇంకా లేట్ అవుతుంది, వెళ్దాం. ఒరే షించాన్, గట్టిగా పట్టుకోరా, ఏ తీట పని చేయబాక. మావయ్య నేనేం చేస్తానులే, ఇక్కడ ఏదో రెడ్ బటన్ ఉంది, అదేదో నొక్కుతున్నా. ఒరే షించాన్, అది నొక్కబాకరా, అది నొక్కితే ఫ్లైట్ పేలిపోద్ది. అరే నాకు తెలుసులే మావయ్య, ఊరినే జోక్ చేసా. అయ్యా జాలి జాలి అయ్యా, మేమైతే ఇప్పుడు ఈజిప్ట్ కి వెళ్తున్నాం. అయ్యా ఏంటి మావయ్య ఇంకా రాలేదా? ఒరే నిద్రమోకం షించాన్, ఒకసారి ముందర చూడరా. ఒరే మావయ్య నిజంగానే ఈజిప్ట్ సిటీ ఉంది మావయ్య, అద్దో. ఒరే షించాన్, నీకు నమ్మకం లేదు కదా అది ఉందా లేదా అని? మాకంతా కథలు చెప్పావు కదా, బుక్ లో చూసా, అక్కడ చూసా అని. మావయ్య లేదు మావయ్య, నిజంగా నేను మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో చూసాను. ఒరే డోరేమాన్ ఏంటో ఇది, ఫ్లైట్ సరిగ్గా ల్యాండ్ చేస్తుందా లేదా?
ఒరే షించాన్ నీకు తెలీదు పెట్టదు నువ్వు సరిగ్గా చూస్తూ ఉండు ఎలా ల్యాండ్ చేస్తుందో చూడు. ఒరే ఒరే డోరేమాన్ ముందర చూడరా రాయింది. ఒరే షించాన్ నువ్వు అరవబాకరా, చూసావా ఎలా ల్యాండ్ చేశాను. ఒరే డోరేమాన్ నువ్వు కింద దిగరా, నిన్ను పొల్లిచ్చి కొడతా. అరే ఒరే కొట్టుకోవడం ఆపండి రా, ఫస్ట్ దిగండి. ఇదేదో తెలియని ప్లేస్, ఇక్కడ వాళ్ళు ఉంటారో లేదో తెలియకుండా కొట్టుకుంటున్నారు మీరు. మామయ్య కన్ఫర్మ్ గా ఉంటారులే మామయ్య. ఒరే షించాన్ ఏంద్రా కొత్త డ్రెస్ వేసావు దీపావళినా? అవును మామయ్య, ఎలా ఉంది నా డ్రెస్? హలో ఫ్రెండ్స్, మీరు అందరూ ఫాస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒరే డోరేమాన్ ఇప్పుడు ఆ మమ్మీల్ని ఇదంతా నడుచుకుంటూ ఎతకాలే? ఆ మామయ్య లేదే మామయ్య, నేను ఏదో కార్ తీస్తా ఉండు. ఒరే పిల్లిగా ఏదో ఒక మంచి ఆఫ్ రోడ్ కార్ తీ, మామూలు కార్ తీసావంటే ఇక్కడ నడవదు. ఒరే బొడ్డోడా నువ్వు ఆగురా, నేను తీస్తా కదా. మామయ్య చూడు మామయ్య, ఓ డోరేమాన్ తిడుతున్నాడు నన్ను. డోరేమాన్ గ్యాడ్జెట్. ఒరే షించాన్ డోరేమాన్ మీరు కొట్టుకోకుండా రండి, ఇదంతా మనకు తెలియని ప్లేసు, ఇక్కడ ఏముంటుందో ఏమో. అయ్యా మామయ్య చూసావా ఎంత పెద్ద ప్లేస్, ఇక్కడ మొత్తం పిరమిడ్లు అంతా ఇసుకతో చేసిందంతా ఉంది మామయ్య. మామయ్య అక్కడ చూసావా సింహంతో కూడిన మమ్మీ ఫేస్ ఉంది. అవునరా షించాన్ ఇక్కడంతా అలాగే ఉంటాయి. మామయ్య ఇక్కడంతా సూపర్ గా ఉంది మామయ్య, మనమైతే ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోదాం మామయ్య. ఒరే షించాన్ ఏంట్రా నీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఇక్కడ ఎవ్వరు ఉండరు, నువ్వు నేను ఇక్కడ ఏం చేస్తాం చెప్పు. మామయ్య నేను ఏదో ఒకటి చేసుకుంటాలే మామయ్య, ఇక్కడ కావాల్సినంత తీసుకుంది ఇసుకలతో ఇల్లు కట్టుకుని ఆడుకుంటా. మామయ్య ఓడితో మాట్లాడినా గోడతో మాట్లాడినా ఒకటే మామయ్య, నువ్వు వెతుకు. అవునరా డోరేమాన్. ఒరే డోరేమాన్ ఇక్కడ సూపర్ గుందా రాతి శిల్పాలతో. మామయ్య ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడు. ఒరే షించాన్ ఇక్కడ నిజంగానే మనుషులు ఉన్నారా? మామయ్య ఏంటి మామయ్య నువ్వు వాటితో తిరిగి పిచ్చోడైపెట్టినట్టున్నావు, వాళ్ళ మమ్మీలు. సరేలేరా. ఒరే షించాన్ డోరేమాన్ వీళ్ళెవరో మమ్మీలాగా లేరా, మాన్స్టర్ లాగా ఉన్నారు. ఏంటి మామయ్య మాస్టర్లా? పద మామయ్య ఇంటికి వెళ్ళిపోదాం. ఒరే షించాన్ నేను వచ్చాంటే మూతి పాలు కొడతా, నువ్వే కదా తీసుకొచ్చావు, రా మాట్లాడదాం. మామయ్య నాకు మాన్స్టర్ అంటే భయం మామయ్య. ఏం కాదులేరా నేనున్నా కదా. మామయ్య వస్తున్నా. హలో మమ్మీ అక్క, నా పేరు ఫ్రాంక్లిన్, ఇద్దో వీడి వెనకాల ఉన్న పేరు షించాన్, నా పక్కన ఉన్న పేరు డోరేమాన్. అరే నువ్వు ఇక్కడికి వచ్చి ఎవరిని అడుగుతున్నావు? అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎలా వచ్చారు? నాకెందుకో మీరు చాలా భయంకరంగా ఉన్నట్టున్నారు. అర్జెంట్ గా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మేము మిమ్మల్ని తినేస్తాం. లేదు అక్క, మేము మిమ్మల్ని ఏమి చేయము. మేమైతే ఇక్కడికి టపాసులు పేలవడానికి వచ్చాము. ఏంటి టపాసులు లేదు ఏమి లేదు, అదంటే కూడా తెలీదు మాకు. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. టపాసులు అంటే ఏం లేదు, వాటిని కాలిస్తే పూలుగా బయటకు వస్తాయి అంతే. మా ఊర్లో వీటిని దివాళీ అని పేరు చెప్పి మరీ పేల్చుకుంటాం. ఇదంతా చాలా సరదాగా ఉంటుంది, మీతో కలిసి పేల్చుకుందామని వచ్చాం అంతే. ఏంటి మాతో కలిసి పేల్చుకుంటారా? అసలు మీకు మాకు సంబంధం ఏంటి? ఇది అసలు ఎలా కనిపెట్టారు మీరు? మా గురించి మీకు ఎలా తెలిసింది అసలు? హలో మమ్మీ నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. హలో అన్న, ఆ టపాసులు మాకు నేర్పియండి, మేము పేలుస్తాము. ఇన్నాళ్ళు ఇక్కడికి మనుషులే రాలేదు, ఫస్ట్ టైం మీరు వచ్చారు కాబట్టి మీకు మర్యాదలు బాగా చేస్తాము. మీరు మాకు దివాళీ అంటే ఏంటో చూపియండి. అలాగే బాబు, అలాగే చూపిస్తాము. బుర్బుర్ పతబీం నీకోసం టపాసులు అయితే తీసుకొచ్చాను, చాలా 1,00,000 రూపాయలకు సరిపోయిన టపాసులు తీసుకొచ్చాము. ఏంటి అవునా? చాలా థ్యాంక్స్ ఇచ్చానన్నయ్య, ఈరోజు చాలా బాగా మెరుస్తున్నావు నువ్వు. అబ్బాయి ఏంటి మావయ్య నన్ను ఈరోజు అందరు పొగిడేస్తున్నారు, చాలా అందంగా ఉన్నాను కదా నేను. అవును రాసించాను, చాలా బాగున్నావు. బిర్ పదపీం అన్నా, ఆ టపాసులు ఏందో తీసి త్వరగా పేల్చిందన్నా. అరే బుర్బుర్ పతబీం ఇప్పుడు గాని పేల్చామంటే అది సరిగ్గా కనపడదు, కొంచెం నైట్ అయ్యాకైతే పేల్చితే సూపర్ ఉంటుంది. అవునా? సరేలే, ఇంతసేపు జర్నీ చేసి వచ్చారు కదా, ఏదైనా తినండి. ఇక్కడైతే భోజనాలు సూపర్ గా పెడతాం మేము. అయ్యా మావయ్య సూపర్ గా ఆకలేసింది మావయ్య, నాకు ఏదైనా తిందాం మావయ్య, వీళ్ళేదో పెడతా అంటున్నారు కదా. అలాగే రా షించాన్. అమ్మయ్య ఎలాగోలా నైట్ అయితే అయిపోయింది. ఒరే షించాన్ టపాసులు అయితే తెచ్చేసావు కదా అన్ని? మావయ్య అన్ని తెచ్చేసాను. బుర్బుర్ పతమేం ఇగో ఇవే ఆ టపాసులు అయితే నీకోసం అయితే చాలా తెచ్చాను. ఇద్దో ఇప్పుడు చూడు, నేను ఒకటి వెలిగిస్తాను. హబ్బా ఏంటి మావయ్య నా ముందరే పేలిపింది, అది చెయ్యి భలే కాలింది మావయ్య నాకు. చూసావా బుర్బుర్ పతపీం, అలా అయితే చేయకూడదు, నువ్వు వెంటనే పెట్టేసి అయితే వచ్చేయాలి, లేకపోతే చేయి కాలుతుంది. బుర్బుర్ పతపీం అలాగే అన్నా. ఒరే షించాన్ చూసావా నాదైతే ఎలా పేలిందో పైకెళ్ళి. బుర్బుర్ పతపీం అన్నా, నేను ఇంకా పేలుస్తాను. అలాగే బుర్బుర్ పతపీం జాగ్రత్తగా పేలు. అమ్మయ్య నేనైతే ఇద్దో ఈ టపాస్ అయితే తీసుకుంటాను. అన్నా ఈ టపాస్ పేరేంటి? దాని పేరైతే చుచ్చుబుడ్డి. అన్నా చుచ్చుబుడ్డి అయితే పెట్టేశాను, ఇద్దో దూరంగా వచ్చేసాను. అరే భలే వచ్చింది ఇది.
అరే బుర్బుర్ పతుపేం భలే పేల్చావు నువ్వు. ఇదో నీకు కావాల్సింటే కొన్ని టపాసులు అయితే నీకాడే ఉంచుకో, మేమైతే మళ్ళీ కొనుక్కుంటాం. బర్ పతపేం ఏంటి అన్న, నిజంగానే నేను టపాసులు తీసుకోవచ్చా? అవునవును బుర్బుర్ పతుపేం, నీకు కావాల్సినన్ని తీసుకో, ప్రతిరోజు కాల్చుకో నువ్వు. హయా బర్ పతపేం చాలా థ్యాంక్స్ షించానన్నయ్య. బర్ పతపేం షించానన్నయ్య, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కన్ఫామ్ గా నన్నైతే పిలు, నేను నీకు కన్ఫామ్ గా హెల్ప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ బుర్బుర్ పతపేం. హలో ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా, మేమైతే ఈ మమ్మీలతో అయితే కలిసి టపాసులు అయితే బాగా పేల్చాం ఈ దీపావళి రోజు. మీరైతే ఈ దీపావళి రోజు ఏమేమి కాల్చారో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో ఇంతే, మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.